Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై, రన్నర్ అప్ గుజరాత్ల మధ్య పోరు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. ఎందుకంటే ఇరు జట్లు అన్ని విభాగాలలో బలమైన జట్లు. అంతేకాకుండా ఇరు జట్లు కొత్త కెప్టెన్లైన రుతురాజ్, గిల్ల సారథ్యంలో ఆడిన తొలి మ్యాచ్లోనే విజయం సాధించి ఐపీఎల్లో ఘనంగా బోని కొట్టాయి. ఈ మ్యాచ్లో గెలిస్తే టేబుల్ టాపర్గా నిలిచే అవకాశం ఉన్నందున ఇరు జట్లు తమ సత్తా ఏంటో చూపించాలనుకుంటున్నాయి. కానీ ఈ మ్యాచ్ చెన్నైలో జరుగుతుండటం, చెన్నైలో ఓడించడం అంత సులభమేమీ కాదు. అలాగని గుజరాత్ లాంటి సమిష్టిగా ఆడే జట్టుకి అసాధ్యమేమీ కాదు. మరి మ్యాచ్ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. ఇరు జట్లు టీంలో పెద్దగా మార్పులేమీ లేకుండానే బరిలోకి దిగాయి. సిఎస్కే పతిరానాకి ఇంపాక్ట్ ప్లేయర్ గా అవకాశం ఇచ్చింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ కి సిఎస్కే ఓపెనర్లు రుతురాజ్, రచిన్ రవీంద్రలు చుక్కలు చూపించారు. ముఖ్యంగా రచిన్ రవీంద్ర గుజరాత్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. దీంతో సిఎస్కే 5 ఓవర్లలోనే 58 పరుగులు చేసింది. రచిన్ రవీంద్రని రషీద్ ఖాన్ తొలి ఓవర్లోనే అవుట్ చేయడంతో గుజరాత్ ఊపిరి పీల్చుకుంది. రన్ రేట్ ని కంట్రోల్ చేసింది. 10 ఓవర్లలో 104 పరుగులు చేసింది సిఎస్కే. 11th ఓవర్లో అడుగుపెట్టిన శివన్ దూబే వచ్చి రాగానే 2 భారీ సిక్సర్లు బాది స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించాడు. అదే ఊపులో 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. తర్వాత దూబే వెంటనే అవుట్ అవ్వడం, మోహిత్ శర్మ డెత్ బౌలింగ్ లో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో స్కోర్ తగ్గిన సిఎస్కే 206 పరుగులు సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ పూర్తిగా తడబడింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లైన గిల్, సాహా, విజయ్ శంకర్, మిల్లర్లు విఫలమవడంతో 12 ఓవర్లలో 97 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది గుజరాత్. రిక్వైర్డ్ రన్ రేట్ 15 దాటడం, ఏ ఒక్క బ్యాట్స్మెన్ పోరాడకపోవడంతో గుజరాత్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పలేదు. ఏ దశలోనూ గుజరాత్ ఇన్నింగ్స్ గెలుపు దిశగా సాగలేదు. చివరికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 63 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. శివం దూబేకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో సిఎస్కే టేబుల్ టాపర్ గా నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.